హాయ్ గైస్, నేను మీ హ్యాష్ట్యాగ్ అండి. సో ఇందాక చెప్పినట్టుగానే టాస్క్ సంబంధించి రిజల్ట్ని కూడా పోస్ట్ చేస్తానని చెప్పి అన్నాను. అందులో భాగంగా టాస్క్ ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఏ టీం గెలిచింది, ఎంత లీడ్తో గెలిచింది మొత్తం కూడా చెప్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియోని. సో టాస్క్ మీకు అందరు కూడా తెలిసిందే, బాల్ పట్టు గోల్ కొట్టు. ఇదైతే టాస్క్. ఈ టాస్క్లో భాగంగా రూల్స్ ఏంటిదంటే, ఒక ఎండ్లో గోల్ఫ్ కోర్స్ ఎండ్ అయితే ఉంటుంది, ఇంకో ఎండ్లో మొత్తం కూడా వేరే టీం సభ్యులు ఏం చేస్తారంటే స్ట్రైకింగ్ ఎండ్లో ఉండి పెనాల్టీ షూట్అవుట్ చేస్తారు. వాళ్ళు చేసే పెనాల్టీ షూట్అవుట్ని ఒక గోల్ కీపర్, అదర్ టీం సభ్యులైన ఒక గోల్ కీపర్ వచ్చేసి అక్కడ డిఫెండ్ చేస్తూ ఉండాలి. ఇలాగా రెండు టీంల తరపున గోల్ కీపర్స్గా చేసిన వాళ్ళు ఇద్దరు చొప్పున నలుగురు అయితే అయ్యారు. టోటల్ 3 రౌండ్స్లో భాగంగా ఎవరైతే లీడ్లో ఉంటారో వాళ్ళైతే విన్నర్ అవుతారు. కానీ వీళ్ళు థర్డ్ రౌండ్ ఫస్ట్ స్ట్రైకింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి గోల్ చేయకపోవడంతో ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేశారంటే, మేము నెక్స్ట్ రౌండ్కి వెళ్ళము, వాళ్ళని ఆడించలేము, ఎందుకంటే క్లియర్ కట్ మెజారిటీ వచ్చేసి ఇంకా వాళ్ళే గెలిచినట్టుగా అని చెప్పి వాళ్ళైతే అనౌన్స్ చేసేశారు. సో ఫస్ట్ ఇక్కడ యష్మి టీంలో అభయ్ నవీన్ అలానే పృథ్వీ వీళ్ళిద్దరు కూడా గోల్ కీపింగ్ చేశారు. అటు పక్కన మనం చూసుకుంటే నైనికా టీంలో నబీల్ అఫ్రీది, ఆదిత్య ఓం ఇద్దరు కూడా చేశారు. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి ఇద్దరు స్కోర్లు కూడా 0-0గా ముగిశాయి. సో ఇక్కడ చక్కటి గ్లో వర్క్ అయితే చూపించారు ఇద్దరు రెండు టీంలకు సంబంధించినటువంటి కీపర్స్. సెకండ్ రౌండ్ మనం చూసుకుంటే కనుక పృథ్వీ చాలా బాగా అయితే చేసేసాడు, డిఫెండ్ చేసేసాడు మొత్తం కూడా. కానీ ఏదైతే అభయ్ నవీన్ ఉన్నాడో, ఆదిత్య ఓం కీపింగ్ చేసేటప్పుడు మాత్రం చక్కటి గ్యాప్లో చిక్కటి షాట్ కొట్టాడు. దాంతో ఫస్ట్ గోల్ అయితే నమోదైంది ఈ టాస్క్లో. అక్కడతో ఆగిపోకుండా ఇక థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ చేశారు. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసినప్పుడు నైనికా టీం వాళ్ళు పెనాల్టీ షూటర్కి వెళ్ళినా కానీ 0తోనే ముగిచ్చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఆడినా ఆడకపోయినా యష్మి టీము ఆల్రెడీ వాళ్ళ క్లియర్ కట్ లీడ్ ఉంది కాబట్టి వాళ్ళని ఇంకా ఆటోమేటిక్గా డిసైడ్ చేయండి, వాళ్ళే విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేయండి చెప్పి సంచాలక్ నిఖిల్కి అయితే తెలియజేశారు. నిఖిల్ అడిగిన ఆ టైంలో ఈ విధంగా అయితే చెప్పారు, ఆల్రెడీ అలాగో క్లియర్ కట్గా వాళ్ళకైతే మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేయండి అని చెప్పి వాళ్ళైతే అన్నారు. సో ఇక్కడతో అయితే చీఫ్కి ఇచ్చిన టాస్క్లో భాగంగా యష్మి టీం అయితే తన యొక్క క్లాన్తో విజయ దుందిబి మోగించిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ముందు వస్తానే ఉంటాను. అప్పటి వరకు మా ఛానల్ పై ఒక లుక్ వేయండి, అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, సీ యు, బై.